శ్రీమాత్రే నమః. రామాయణంలో బాలకాండలో 4వ రోజు. చూసావా భరద్వాజ, శోకార్తుడనైన నా నోటి నుండి వచ్చిన మాట పాదబద్ధంగా ప్రతిపాదానికి అక్షర సంఖ్య సమంగా అనుకూలంగా ఆవిర్భవించింది. శ్లోక రూపాన్ని పొందుతుంది. ఇది తప్పక శ్లోకమే అయి ఉంటుంది. ఎందుచేతనో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. వెనుక వస్తున్న శిష్యుడు కూడా దాన్ని ధారణ చేసి ఆయన కూడా దాన్ని చదవటం మొదలుపెట్టాడు. ఆశ్రమానికి వచ్చారు. మిగిలిన వారు కూడా దానిని చదవటం మొదలుపెట్టారు. ఇప్పుడేమైంది? ఆయన యశస్సు పెరగటం ప్రారంభించింది. ఆజగామతతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజ ద్రష్టం తం మునిపుంగవం. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. పిలవకుండా చతుర్ముఖ బ్రహ్మ అక్కడకు రావటం చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు. బ్రహ్మకి ఎదురెళ్ళి ప్రణిపాతం చేసి వినయంతో సగౌరవంగా లోపలికి ఆహ్వానించి ఆయనను ఉచితాసనం మీద కూర్చుండజేశాడు. బ్రహ్మ కూర్చునమన్న పిమ్మట ఆయన కూర్చున్నాడు. పెద్దలైన వారు తమ ఇంటికి వచ్చారనుకోండి, వారిని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాలి. వారిని కూర్చోబెట్టిన తర్వాత మనం నిలబడాలి. వారు మనల్ని కూర్చోమన్న తర్వాత మనం కూర్చోవాలి. అది వినయం. పెద్దలు వచ్చినప్పుడు మనం కొంచెం వంగి వారి ముందు నిలబడాలి. ఎందుకంటే వారి తేజస్సు చేత మన ప్రాణములు పైకి లేస్తాయి. అందుకని వంగాలి. వంగి నమస్కారం చేయాలి. వంగి నమస్కారం చేస్తే ప్రాణములు మళ్ళీ స్వస్థానముల యందు నిలబడతాయి. బ్రహ్మ సుఖాసీనులై వాల్మీకిని కూర్చొనవలసిందని చెప్పాడు. వాల్మీకి మహర్షి కూర్చున్నాడు. తర్వాత, నీవు ఇందాక స్నానానికి దిగినప్పుడు ఒక శ్లోకమును చెప్పి, ఏమిటి ఈ శ్లోకం, ఏమిటి ఈ శ్లోకం అని దానిని గురించి ఆశ్చర్యపోతున్నావు కదూ? బ్రహ్మన్, నా అంశలో పుట్టినవాడా, నా అనుగ్రహం చేత సరస్వతి నీ నాలుక యందు భాషించింది. అందుకని నీ నోటి వెంట ఇవాళ ఈ శ్లోకం వచ్చింది. ఇదే రామాయణ కథ. వెనక్కి తిరిగి చూడు అన్నాడు. ఏకశ్లోక రామాయణం. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి పరిశీలించండి. ఆది కావ్యం అందులోంచి ప్రారంభమైపోయింది. ఎలా? తస్మాత్ మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘాన వైర నిలయో నిషాదస్తస్య పశ్యతః. నిషాదుడు అంటే బోయవాడు అని ఒక అర్థం. నిషాదుడు అంటే సమస్త లోకములు తన యందున్న శ్రీమన్నారాయణుడు అని మరొక అర్థం. పాప నిశ్చయుడై క్రౌంచపక్షిలా యుక్తాయుక్త విచక్షణమాని బ్రహ్మ ఇచ్చిన వరం చేత మదాన్ని పొంది క్రౌంచి అయిన మండోదరితో కలిసి నిరంతర కామసుఖాన్ని అనుభవిస్తూ తిరుగుతున్న రెండు పక్షులలో మగపక్షి అయిన రావణాసురుని తన బాణం పెట్టి కొట్టిన ఓ నిషాదుడా, ఓ శ్రీనివాసుడా, నువ్వలా కొడితే ఆడక్రౌంచి మండోదరి ఏం చేస్తుంది? తం శోణిత పరీతాంగం వేష్టమానాం మహీతలి భార్యాతు నిహతం దృశ్యాత్ రురావ కరుణాం గిరం వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణ. మండోదరి రావణాసురుని కళేబరం చుట్టూ తిరుగుతూ 10 తలలు రక్తం ఓడుతూ పడిపోతే ఆమె ఏడుస్తూ సన్నివేశం వర్ణించింది. వాల్మీకి ఏ రామాయణాన్ని గురించి ఆలోచిస్తున్నాడో ఆ రామాయణమే క్రౌంచపక్షుల రూపంలో దర్శనమైంది లోపల. దర్శనమైతే ఆయన నోటి వెంట వచ్చిన మాటేమిటి? మా నిషాద ప్రతిష్టాం మగమం సాతి మగః స మా నిషాద ప్రతిష్టాం మగమః శాశ్వతీహ సమాహ. మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. మా నిషాద అంటే లక్ష్మిని తనదిగా కలిగినటువంటి వాడా శ్రీనివాసుడా. ప్రతిష్టాత్వం, నీ కీర్తి శాశ్వతంగా నిలబడుగాక. యత్ క్రౌంచ మిథునాదేకం అపదీహ కామమోహితం. కామము చేత పీడింపబడి ప్రవర్తనను మరచిపోయి బ్రహ్మ ఇచ్చిన వరము చేత మోహమును మదమును పొంది యుక్తాయుక్త విచక్షణను మరచి కామమే జీవితమని ప్రవర్తించిన రాక్షసుల జంటైన రావణ మండోదరులలో రావణుడను క్రౌంచపక్షిని నీ బాణము చేత కొట్టి పడగొట్టిన ఓ రామ, నీకు మంగళమగుగాక అని శ్లోకార్థం మారింది. అందుకని రామాయణం ప్రారంభమైంది.
నీ నోటి వెంట వచ్చింది శాపం కాదు అన్నాడు. మరి నీవా మాట ఎందుకు పలికావు? నా అనుగ్రహంతో నా శక్తి అయిన సరస్వతి నీ ముఖంలో ప్రవేశించింది. అందుకని నీ నోటి వెంట రామాయణం ప్రారంభమైంది. నీ నోటి వెంట వచ్చింది శాపం కాదు అన్నాడు. ఆ ఒక్క శ్లోకంలోనే మొత్తం రామాయణమంతా వచ్చేసింది. ఎలాగంటే, మా నిషాద లక్ష్మిని పొందినవాడ, సీతమ్మ తల్లి పరిణయం, బాలకాండ. రామాయణంలో బాలకాండ వచ్చేసింది. ప్రతిష్టాం మగమహ శాశ్వతీహ సమాహ. రాజ్యమునందు ప్రతిష్ఠింపబడవలసిన రాముడు సత్యవాక్యమునందు తండ్రిని నిలబెట్టడం కోసమని రాజ్యత్యాగం చేసి అరణ్యవాసం చేశాడు. అయోధ్యకాండ, అరణ్యకాండ వచ్చేశాయి. యత్ క్రౌంచ మిథునాదేకం. 2 క్రౌంచములలో దారి తప్పి కామమోహితములైన క్రౌంచపక్షుల జంటల్లోని క్రౌంచపక్షిని కొట్టినవాడ. అన్నైన వాలి తన తమ్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో తాను కామసుఖాన్ని అనుభవించాడు. అందుకని ధర్మం తప్పిన వాలిని సంహరించాడు కాబట్టి అరణ్యకాండ. తర్వాత కిష్కింధాకాండ చెప్పేయటం జరిగింది. రావణ సంహారం కూడా చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. మరి సుందరకాండ ఎలా పూర్తవుతుంది? క్రౌంచౌ అనటం చేత శరీరమంతా శుష్కించిపోయిన వారిని ఆ పేరుతో పిలుస్తారు. సుందరకాండలో సీతమ్మ తల్లి ఉపవాసముల చేత శుష్కించిన తన తపస్సు చేత రావణుని నిహతుణ్ణి చేసింది. అందుచేత సుందరకాండ చెప్పబడింది. ఈ విధంగా రామాయణంలోని 6 కాండలు ఆ శ్లోకంలోకి వచ్చేశాయి. ఇప్పుడు నీ నోటి వెంట వచ్చిన శ్లోక స్థాయిని ఎందుకు పొందింది? ఆ శ్లోకమును అందరూ ఎందుకు చెప్తున్నారో తెలుసా? అది 32 అక్షరాలతో ప్రతి పాదానికి ఉండేలా సమాన విభాగం పొందటం ఎందుకు జరిగిందో తెలుసా? అది వీణ మీద ఎందుకు పలుకుతుందో తెలుసా? నృత్య గీతములకు ఎందుకు కట్టుబడుతుందో తెలుసా? నా అనుజ్ఞ చేత నా శక్తి అయిన సరస్వతి నీ ముఖంలో ప్రవేశించి రామాయణాన్ని పలికిస్తుంది. అందుకని పలకగలుగుతున్నావు. కావున మహర్షి, నీవిక రామాయణాన్ని రచించటం ప్రారంభం చేయి. నువ్వు ప్రారంభం చేయగానే, ఇది బ్రహ్మ అనుజ్ఞ నాయన, నీకు ఒక వరం ఇస్తున్నాను. రామాయణ రచన చేస్తాను అని కూర్చొని రచన ప్రారంభం చేయి. అప్పుడు నీకు రహస్యంచ ప్రకాశంచ తెలిసింది తెలియనిది రామచంద్రమూర్తి పక్కనున్న లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, రాక్షసులు అందరి మనసులలో ఎవరెవరు ఏమనుకున్నారన్న విషయములు కూడా నీకు భాసిస్తాయి. భాసించి నువ్వు రామాయణాన్ని రచిస్తావు. ఆ కథలో అందరి స్వభావాలు, ప్రవర్తనలు అన్నీ స్పష్టంగా నీకు సాక్షాత్కరిస్తాయి. లోకానికి కనపడని విషయం కూడా నీకు కనపడుతుంది. లోకం ఒకటి చూస్తుంది, ఋషిలోకం చూడనిది కూడా చూస్తాడు. నీకు తెలియనిదంటూ ఉండదు. ఈ రామాయణం భూమండలం మీద ఎంతకాలం ఉంటుందో తెలుసా? ఎంతకాలం ఈ భూమండలం మీద నదులు ప్రవహిస్తాయో, ఎంతకాలం పర్వతములు ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఎంతకాలం రామాయణం చెప్పబడుతుందో అంతకాలం నువ్వు దేవలోకాల్లో తిరుగుతూ ఉంటావు. అటువంటి వరం నేను నీకిస్తున్నాను. ఇందులో అబద్ధం కానీ, తప్పు కానీ, లేనిది కానీ, జరగనిది కానీ ఒక్క విషయం ఉండదు. రామాయణమంతా పరమ యథార్థం. వాల్మీకి నోటి వెంట పలికిన పరమ సత్యమైన రామాయణాన్ని దర్శనం చేసి ప్రదర్శించే అదృష్టాన్ని బ్రహ్మ వాల్మీకి మహర్షికి ప్రసాదించాడు. వాల్మీకి మహర్షి పొంగిపోయాడు. బ్రహ్మకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి రామాయణ రచనకు ఉపక్రమించాడు. అనుష్ఠానమునందు వాల్మీకి మహర్షి ఎంతో జాగ్రత్త పడ్డాడు. ఎదురుగుండా పంచపాత్ర నీళ్లు పెట్టుకున్నాడు. తూర్పు దిక్కుకు చివరలో ఉండేలా దర్భలను పరుచుకొని దానిమీద కూర్చొని ఆచమనం చేసి నమస్కారం చేసి రామాయణాన్ని ధ్యానం చేయటం ప్రారంభం చేశాడు. జరిగిన రామాయణమంతా ఒక్కసారి ఆయన లోపల భాసించింది. భాసించగానే రామాయణాన్ని రచించటం ప్రారంభం చేశాడు. ఎంత గొప్పగా రచించారు అంటే 24,000 శ్లోకములు రచించారు. 6 కాండలు రచించారు. 6 కాండల మీద ఒక కాండ రచించారు.
ఉత్తరకాండతో కలిపి 6 కాండలు అవుతాయి. 6 కాండలు బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 6 కాండ ఉత్తరకాండ. రామచంద్రమూర్తి జీవితం జరుగుతున్నప్పుడు రచించటం జరిగింది కాబట్టి ఉత్తరకాండ కూడా తర్వాత కలిసింది. అందుకని 6 కాండలుగా ఈ రామాయణం రచింపబడింది. వాల్మీకి తనకు నారదుడు చెప్పిన కథను 6 కాండలుగా రచించాడు. ఈ విధంగా 7వదైన ఉత్తరకాండ తర్వాత కలిసింది. ఉత్తరకాండ కథ నారదుడు చెప్పింది కాదు. దానిని తర్వాత వాల్మీకి తన అనుభవంతో రాశాడు. అందుకని 6 కాండలుగా ఈ రామాయణం రచింపబడింది. 500 సర్గలు అందులో నిక్షిప్తమయ్యాయి. రామాయణానికి సీతాచరిత్రము అని, పౌలస్త్య వధ అని కూడా పేర్లున్నాయి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ధృతమధ్య విలంబితము అనబడే 3 ప్రమాణములకు కట్టుబడింది. షడ్జ, మధ్యమ, గాంధార, నిషాద, ఋషభ, దైవత, పంచమ అనబడే 7 జాతులతో కూడిన సంగీతానికి అన్వయమైంది. వీణ మీద పలికిస్తే వీణ మీద పలుకుతుంది. రామాయణ శ్లోకాలన్నీ వీణ మీద వాయించవచ్చు. అంత అందంగా పలుకుతాయి. నృత్యమునకు నృత్యం చేయవచ్చు. గీతమునకు పాటగా పాడుకోవచ్చు. అంత అందంగా ఇన్ని కలిసి వచ్చేట్టుగా వాల్మీకి ముఖంలోంచి రామాయణ కథా ప్రసంగం ప్రారంభమైంది. ఇటువంటి రామాయణాన్ని వినిన, గానం చేసిన దేవతలు ఆనందిస్తారని చెప్పబడింది. వాల్మీకి రచన మొదలుపెట్టాడు. రచన పూర్తి చేసిన తర్వాత ఇంత అందమైన రామాయణాన్ని ఎవరు పాడగలరు అని ఆలోచించాడు. రామాయణాన్ని అందంగా చెప్పాలి. రామచంద్రమూర్తి కుమారులైన లవకుశులు ఆయన దృష్టికి వచ్చారు. వారు అక్కడే ఆయన ఆశ్రమంలోనే ఉన్నారు. రోజు వచ్చి వాల్మీకి మహర్షికి నమస్కారం చేస్తుంటారు. వాల్మీకి పొంగిపోయాడు. వీళ్ళిద్దరితో పాడిద్దామనుకుని లవకుశులను కూర్చోబెట్టి ఆ రామాయణాన్నంతటినీ ఉపదేశం చేశాడు. దేశీ పద్ధతి అని ఒక పద్ధతి ఉంది. గ్రామాలలో పాడేటప్పుడు ఒకలాగా పాడతారు. నగరాల్లోనూ పట్టణాల్లోనూ విద్వాంసుల మధ్య, పెద్దల మధ్య పాడేటప్పుడు ఒకలాగా పాడతారు. 2 పద్ధతుల్లోనూ పాడే విధానాన్ని లవకుశులకు నేర్పాడు. ఆ లవకుశులిద్దరూ కూడా మొట్టమొదట రామాయణాన్ని ఎక్కడ పాడారు? వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే పాడారు. రచించిన వాల్మీకి మహర్షి ఎదురుగుండా కూర్చున్నాడు. మిగిలిన వాల్మీకి మహర్షి శిష్యులంతా ఒకవైపు కూర్చున్నారు. సీతమ్మ తల్లి అక్కడే కూర్చుని ఉంది. మిగిలిన వారంతా అక్కడ కూర్చుని ఉన్నారు. లవకుశులిద్దరూ ఆ రామాయణ కథాగానాన్ని ప్రారంభం చేశారు. నవరసములతో కూడిన రామాయణాన్ని గానం చేసి చిట్ట చివరకు పూర్తి చేస్తే అక్కడ ఉన్నవాళ్ళందరూ ఎంతగానో పొంగిపోయారట. వారి రామాయణ గానాన్ని విని సంతోష పరవశులైన మునులు ఆ కుశలవులకు దండకమండములు, మౌంజీ జపమాలాదులను బహూకరించారు. కుశలవులు ఆ రామాయణాన్ని అంత అందంగా పాడారట. తదుపరి కుశలవులు రామాయణం పాడుతూ అయోధ్యానగరం వెళ్లారు. వారి పాటను రామచంద్రమూర్తి విని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను, మిగిలిన పరివారాన్నంతటినీ పిలిచాడు. రండి రండి, పిల్లలు రామాయణాన్ని పాడుతున్నారు, వినండి అన్నాడు. లవకుశులిద్దరూ లోపలికి వచ్చారు. కనక సింహాసనం మీద రామచంద్రమూర్తి కూర్చుని ఉన్నాడు. లవకుశులిద్దరూ రామాయణాన్ని పాడటం ప్రారంభించారు. ఇంత రామచంద్రమూర్తి రామాయణ గానం సాగుతుంటే సింహాసనాన్ని వదిలి వచ్చేసి తాను కూడా సభికులతో కలిసిపోయి రామాయణాన్ని వినటం ప్రారంభించాడు. అంటే రామాయణమునకు ఉన్న శక్తి ఎటువంటిదో మీరు ఊహించండి. అందుకే ఎక్కడెక్కడ రామాయణం గానం చేయబడుతుందో, ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడకు దేవతలంతా వచ్చి కూర్చుని వినమ్రులై పరమ సంతోషంతో వింటారట. రామాయణాన్ని ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి అంటాడు, పూర్వకాలంలో కోసల దేశమనే గొప్ప రాజ్యం ఉండేది. అది గొప్ప గొప్ప జనపదాలతో నిండి ఉండేది. దానికి రాజధాని అయోధ్య. దానిని ఆది చక్రవర్తి అయిన మనువు తన సంకల్ప బలంతో నిర్మాణం చేశాడు. అది శత్రు దుర్భేద్యమైన రాజధానిగా పరిడవిల్లింది. అది చాలా గొప్ప పట్టణం, చాలా అందమైన పట్టణం.
ఆ పట్టణం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేదట. మార్గములు చాలా విశాలంగా ఉండేవట. నగర మధ్యలో రాజప్రసాదం ఉండేది. అందులో దశరథ మహారాజు నివాసం చేస్తూ ఉండేవాడు. మంత్రులు, సేనాపతులు, ముఖ్యాది ముఖ్యులైన వారందరూ ఆయన చుట్టూ ఉండేవారు. రాజమార్గాల వెంబడి ఎల్లప్పుడూ సుగంధ ధూపం వస్తూ ఉండేదట. మార్గానికి రెండు పక్కలా ఉండే చెట్ల నుండి పడిన పుష్పాలతో శోభితమై ఉండేదట. ఆ మార్గం మీద ఎప్పుడూ నీళ్లు చల్లి ఉంచేవారట. పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవట. ప్రజలు తాగే మంచినీరు చెరుకు రసంలా ఉండేదట. ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథుడు అలా పరిపాలిస్తున్నట్ట. గూఢచారులను తన కళ్ళు చెవులుగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నాడు. కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా ప్రఖ్యాతి పొంది ఉంది. భూమి ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండేది. ధాన్యం, చెరకు మొదలైన పంటలన్నీ పుష్కలంగా ఉండేవట. ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడిన స్థలం లేదు. ప్రతి అంగుళం భూమి మీద కూడా ఒక కట్టడమో, నిర్మాణమో, చెట్టో ఏదో ఒకటి ఉండేది. ఇళ్ల నిర్మాణం సమంగా ఉండే భూముల మీదే చేసేవారట. కొండల మీద, శిఖరాల మీద ఇళ్ల నిర్మాణం జరిగేది కాదట. అంటే ఆ రోజుల్లో వాళ్ళు భూమిని ఎంత జాగ్రత్తగా వాడుకున్నారో ఇక్కడ మనం గమనించాలి. అయోధ్య నగరానికి, లంకా నగరానికి ఒక ముఖ్యమైన భేదం ఉంది. లంకా నగరాన్ని వర్ణించినప్పుడు భవనాలకు బంగారు తాపడాలున్నాయి, వెండి తాపడాలున్నాయి, రత్నాల తాపడాలున్నాయి, ముత్యాల తాపడాలున్నాయి అని వివిధ రకాలుగా వర్ణిస్తారు. కానీ అయోధ్య నగరాన్ని వర్ణన చేస్తున్నప్పుడు నగర వైభవంతో పాటు గొప్పతనం, ఐశ్వర్యం గురించి చెప్పరు. అయోధ్య నగరంలో కోసల రాజ్యంలో ఉండే ప్రజలు ఎలా ఉండేవారో చెప్పారు. ఎందుకని? రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. దశరథ మహారాజు ఎలా ఉంటాడో చెప్పటానికి దశరథ మహారాజు గురించి వర్ణించక్కర్లేదు. దశరథ మహారాజు పరిపాలనలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారో వాల్మీకి మహర్షి చక్కగా వర్ణించారు. ప్రజలందరూ అపారమైన సంతోషంతో ఉండేవారు. రాజు ప్రజల సంతోషం పట్ల ఎంతో జాగరూకుడై ఉండేవాడు. ధర్మాత్మాను బహుశ్రుతాః. ప్రజలందరూ అన్ని విషయాలను తెలిసి ఉన్నవారి. ప్రతివాడు ధర్మం తెలిసి ఉన్నవాడి. నరాసుష్ట ధనైః స్వైః. ఎవరెవరికి ఎంత ధనం ఉందో అంతతో తృప్తిగా ఉండేవారు. పక్కవాడికి చాలా సంపద ఉన్నదని ఏడ్చేవాడెవడు ఉండేవాడు కాదు. ఎవరికి లుబ్ధత్వం లేదు. దానం చేయటానికి ముందుకు వచ్చేవారు. ఎవరు నోరు విప్పి మాట్లాడినా సత్యం మాట్లాడేవారు. తక్కువ కూడబెట్టినవాడు ఎవ్వడూ లేడు. అపారంగా సంపాదించి అంతా చక్కగా దాచుకున్నవాళ్ళే. ఆవులు, గుర్రములు, ధనము, ధాన్యము నిండిపోయి ఉండేవి. దశరథ మహారాజు వద్ద ఎన్నో రకాల ఏనుగులు ఉండేవి. ఐరావత సంబంధమైన ఏనుగులు, హిమాలయ పర్వతములలో పుట్టిన ఏనుగులు, బాహ్లిక దేశంలో పుట్టిన ఏనుగులు, అన్ని రకముల ఏనుగులు ఆయన దగ్గర ఉండేవి. ప్రజలందరూ వారికి వలయు వస్తు సంపత్తిని, ఐశ్వర్య సంపత్తిని కలిగి ఉండేవారు. ప్రజలందరూ కుటుంబములుగా నివసించేవారు. అయితే ఇందులో గొప్పతనం ఏమిటి? మనం మాత్రం కుటుంబాలుగా లేమా? కుటుంబం అని అందరినీ పిలవటానికి వీల్లేదు. నేను కుటుంబీకుడను అని చెప్పుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నవాడిని కుటుంబీ అని పిలుస్తారు. కుటుంబీ అనగా తను, తన భార్య, తన తల్లి, తన తండ్రి, అక్కడకు నలుగురయ్యారు. 2 కొడుకులు, ఒంటికన్ను ఒక్క కొడుకు ఒక్కలాంటివారు. 2 కొడుకులతో 6, 2 కోడళ్ళు, ఎనమండగురు, కూతురు 9. అల్లుడు గారు తన ఇంట్లో ఉన్నట్టు చెప్పుకోకూడదు. అలా చెప్తే ఇల్లరికం అవుతుంది, అమర్యాద. కూతుర్నే చెప్పుకోవాలి. కూతురైతే వచ్చి వెళ్ళిపోతుంది. 10వవాడు అతిథి. ఎప్పుడూ తన ఇంట్లో తనతో పాటు అతిథి భోజనం చేయాలి. ఈ 10 మంది ప్రతిరోజు ఇంట్లో ఉండి భోజనం చేస్తే అతను కుటుంబీ అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో అందరూ తాము కుటుంబీకులమని చెప్పుకునేవారే కానీ కుటుంబీ కానని చెప్పుకునేవారు లేరు. అంటే సంతానం లేనివారు, అతిథి లేనివాడు, మర్యాద తెలియనివాడు ఆ రోజుల్లో లేడు.
వాల్మీకి మహర్షి ఎంత గొప్ప మాటలు వాడేశారో చూడండి. ప్రజలందరూ ఇంత సత్యధర్మములు తెలిసి ఉండేవారు. ప్రజలలో కుండలాలు లేనివారు లేరు, తలపాగా లేనివారు లేరు, తక్కువ భోగం అనుభవిస్తున్న వాడెవ్వడూ లేడు. ప్రజలందరూ తమకు ఉన్నదానితో ఎవరికి వాళ్ళు సంతృప్తిగా కలిగి ఉన్నారు. అభ్యంగన స్నానం చెయ్యనివాడు అక్కడ ఎవడూ ఉండడు. అందరూ శరీరానికి మంచి అంగరకములు రాసుకుని ఉండేవారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సువాసనలు వస్తూ ఉండేవి. అందరూ షడ్రసోపేతమైన భోజనం చేసేవారు. దాత కానివాడు ఎవడూ లేడు. అందరూ భుజములకు ఆభరణములు ధరించేవారు. దొంగతనం చేసేవాడు కాని, నాస్తికుడైనవాడు కాని, యజ్ఞ యాగాదులు చెయ్యనివాడు కాని, అగ్నిహోత్రమును ఆరాధించనివాడు కాని అయోధ్యానగరంలో లేడు. ప్రజలే ఇలా ఉంటే ఇక ప్రభువు ఎలా ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. ఇక పరిపాలన ఎలా ఉండాలో మనకు రామాయణం నేర్పింది. అందుకని రామాయణం ఒక నీతి శాస్త్రం, ఒక రాజనీతి శాస్త్రం, ఒక శకున శాస్త్రం, ఒక ధర్మశాస్త్రం. రామాయణం సమస్త విషయాలను మనకు తెలుపుతుంది. రామాయణం నుండి మనం ప్రభుత్వ పరిపాలన అంతా నేర్చుకోవచ్చు. దశరథ మహారాజుకి నిత్య పరిపాలనలో ప్రధానంగా 8 మంత్రులు సహాయం చేసేవారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనునవి వీరి పేర్లు. వీరంతా జితేంద్రియులు, రాజభక్తి కలవారు, సర్వ సద్గుణ సంపన్నులు, సత్యశీలురు. తమ రాజ్యంలోనూ పరరాజ్యంలోనూ జరిగినది జరిగేది, చారులు చెయ్యబోయేది అంతా వీరికి తెలుసు. దోషము లేకపోతే శత్రువునైనా వీరు హింసించరు. తప్పు చేస్తే పుత్రుడినైనా వీరు క్షమించరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వీరి కర్తవ్యం. నిత్యము తనకు సలహా చెప్పడానికి దశరథ మహారాజు అపారమైన భక్తిని, ప్రేమను చూరగొన్న 2 ఋత్వికులు కూడా ఉండేవారు. వారు ఒకరు వశిష్ఠుడు, మరి ఒకరు వాసుదేవుడు. ఇతరములైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఈ మంత్రుల గొప్పతనం ఏమిటంటే వాళ్ళకి ఏదైనా తప్పు చేయాలన్న ఆలోచనే అసలు రాదు. అటువంటి ఆలోచన వస్తే వారు చాలా సిగ్గుపడిపోతారు. అపారమైన విద్య కలిగిన వాళ్ళు, రాజకార్యములు నిర్వహించగల సమర్థులు, ఇంద్రియములను నిగ్రహించగలిగిన వారు, అపారమైన శ్రీమంతులు, మహాత్ములు, శాస్త్రములు తెలిసి ఉన్నవారు, దృఢ విక్రమము కలిగిన వారు, అన్నిటినీ మించి సావధానములైన చిత్తము ఉన్నవారు. వచ్చినవాడు మాట్లాడుతుంటే విసుగ్గా, గొప్పగా చెప్పేవలోవై అనేవారు కారు. వచ్చి చెప్పేవారిలో ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడు చెప్పలేనివాడు ఉంటాడు. ఒకడు చిన్న విషయంను చాలాసేపు చెప్పుకునేవాడు ఉంటాడు. మంత్రులందరూ వారందరి విన్నపములను సావధాన చిత్తంతో వినే లక్షణం ఉన్నవారు. అన్నిటినీ మించి వారు నవ్వుతూ మాట్లాడే స్వభావం ఉన్నవారు. తాము ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట జరిపి తీరేవారు. తాము జరపలేని పనిని గూర్చి మాట్లాడేవారు కాదు. అందుకని తాము ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం ఆ పనిని చేయించగలిగి ఉండేవారు. దశరథ మహారాజు ఎవరికి పడితే వారికి మంత్రి పదవులు ఇవ్వలేదు. ఆ పదవిని పొందేవాని స్నేహితులెవరో ముందుగా పరీక్ష చేశారట. ఎందుకంటే మనిషి బాగుపడినా, మనిషి పాడైపోయినా స్నేహితుని వల్లే. చెడ్డ స్నేహితుల వలన ప్రమాదములు వస్తాయి. అందుకని వారి స్నేహితులు ఎటువంటి వారో పరీక్ష చేసేవారు. మంత్రి పదవి పొందేవారు ఎటువంటి వారో పరీక్ష చేయబడేవారు. మంత్రులు లంచాలకి ఆశపడేవారు కాదు. అధికార దుర్వినియోగం చేసేవారు కాదు. వ్యవహారం చక్కబెట్టడంలో కుశలత కలిగిన వారు. మంత్రులు ఎంత న్యాయ విచక్షణ కలవారంటే తన కొడుకులైనా తప్పు చేశారని తెలిస్తే ఉరిశిక్ష వేయటానికైనా వెనుకాడేవారు కారు. అటువంటి మంత్రులు ఎనమండగురు రాజుగారికి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులై ఉండేవారు. కోసల రాజ్యమునకు ఉన్న గొప్పతనం ఏంటంటే కోసల రాజ్యంలో పరభార్యల మీద దృష్టి ఉన్న మనిషి ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. అంత ధర్మాత్ములైన వారితో ఆ కోసల రాజ్యం నడుస్తుంది. ఇన్ని ఉన్నా లేనిది ఒక్కటుంది. దశరథ మహారాజుకు సంతానం లేదు. ఆ బాధ ఆయనను మిక్కిలి క్షోభ పెడుతుంది. ఆయనకు 60,000 సంవత్సరాల వయస్సు దగ్గర పడింది. అందుకని ఆయన ఒకరోజు అనుకున్నాడు,